మోసాలు చేసి ప్రజలను ఎంతకాలం పంచిస్తారు? రియల్గా కాంక్రీట్ టర్మ్స్లో రియల్గా రావాలి. కృషి చేస్తే నిజంగా తండ్రాడాలి. మా గవర్నమెంట్ వచ్చిన నాడు హైదరాబాద్ నుంచి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ 57,000 కోట్లు ఉండేనండి. మేము దాన్ని 2,47,000 దాకా తీసుకుపోయినాం. స్టెప్ అప్ చేసుకుంటూ వాటిని నరికితే గాలిలో మాటలు చెప్తే వస్తాయా? మేము బిజినెస్ మీట్లు పెట్టలే, కాంక్లేవ్లు పెట్టలే, ఏం లేదు, పరదాలు కట్టలే. బెస్ట్ పాలసీ చేస్తే ఆటోమేటిక్గా అట్రాక్ట్ అయి వస్తారు. ఈ రోజు వారి ప్రభుత్వంలో కూడా ఎంఓయూ చేసుకున్న ప్రతి కంపెనీ రాలేదు, మాకు అర్థం తెలుసు దాని గురించి. కానీ ఈ రోజు మేము ధైర్యంగా చెప్తా ఉన్నాం, రాసి పెట్టుకోండి. ఐటీ గానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో గానీ, ఈ రోజు ఏరోస్పేస్ గానీ, డిఫెన్స్ గానీ, బయో సైన్సెస్ రంగాల్లో ఇప్పటికే ఎక్కడ లేనంత ఈకో సిస్టమ్ ని డెవలప్ చేస్తూ పెట్టుబడులు తీసుకొచ్చాము 2 సంవత్సరాల కాలంలో. ఇంకా 3 తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి సంబంధించిన పరిశ్రమల అభివృద్ధి గాని, ఉపాధి కల్పనలో ముందుండే కార్యక్రమం చేస్తాం.